ఆవకాయ చికెన్ చేయబోతుంది. మరి లేట్ చేయకుండా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆవకాయ చికెన్కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, పెరుగు, ఆవకాయ పచ్చడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఆవకాయ చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో సంపూర్ణ రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ స్వీట్ ఫస్ట్ పెరిగేయాలి. నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి. ఏది? ఇప్పుడు ఆవకాయ. ఇంతకీ ఆవకాయ నువ్వు పట్టావా? అలా చూస్తే వీటర్ డౌట్ గా. లేదు లేదు, నేనే ఇంట్లో ఇంట్లో నువ్వు చేసావా? మమ్మీ వాళ్ళు. అమ్మయ్య బతికిచ్చావు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, తర్వాత 1 స్పూన్ కారం, ధనియాల పొడి, నెక్స్ట్ గరం మసాలా పౌడర్, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎస్. చికెన్ వేసుకోవాలి. స్వీట్ ఓకే. సో అది మిక్స్ చేయవా? మ్యారినేటింగ్ అయిపోయిందా? అయిపోయింది. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఇది 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఎక్కడికైనా వెళ్ళావా? ఎక్కడికి? అరౌండ్ హైదరాబాద్, అవుట్ ఆఫ్ హైదరాబాద్? ఎందుకురా? ఎక్కడికి వెళ్ళలేదు, కాలేజ్కి, ఇంట్లోకి వెళ్తున్నా. ప్రజెంట్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన. చాలా బుద్ధిమంతురాల్లాగా మా నాన్నగారు తలెత్తద్దన్నారండి టైప్ లో చెప్పావుగా. నేను ఆ టైప్ కూడా కాదు. నువ్వు ఆ టైప్ కాదని మాకు తెలుసురా. స్వీట్ ఇవన్నీ ఎప్పుడు అందరికి అడిగేదే కదా. ఇప్పుడు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పాలి. మళ్ళీ ఏదో క్వశ్చన్ పట్టుకొచ్చింది, నాకేదో తేడా ఉంది. అది నీలోనే ఉంటది. నువ్వు చూస్తే ఏం కాదు, నేను చూస్తే భయపడతాను. అది నువ్వు చూస్తే ఎందుకు భయపడతావురా? థింక్ చేయి. నేను చాలా ఎపిసోడ్ చూసాను, నువ్వు దేనికి ఆన్సర్ చెప్పట్లేవు. మీరు తీసుకొచ్చే క్వశ్చన్స్ అట్లుంది. ఇప్పుడు దీనికి ట్రై చేయి. నాలోనే ఉంటది, నేను చూస్తే ఏం కాదు. నేను చూస్తే భయపడతావు. భయపడకరా, ఎందుకంత భయపడుతున్నావు? చూసుకో ఒకసారి. నువ్వు ఇదే నాకేమైందిరా, బానే ఉన్నా. సరే, నువ్వు ఆలోచిస్తూ ఉండు, ఈ లోపు వంట చేద్దాం. ఎస్. ఎంత ఆలోచన గుర్తుకు రావట్లేదు. మనం ఈ లోపల రెసిపీ కంటిన్యూ చేద్దాం. ఎస్, అది మ్యారినేట్ అయిపోయింది కదా. మరి తర్వాత కడాయి కావాలి. ఇప్పుడు 3 స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, మెంతులు. సో బేసిక్ గా పోపు. ఇప్పుడు ఆనియన్స్. వేగదా? ఇదేం తొందరరా నీకు? లేదు, ఎన్నిసార్లు వండినా కానీ వండడం రావట్లేదు నీకు. ఇప్పుడు ఆనియన్స్ వేయాలి. ఎందుకంత భయపడుతున్నావురా? నువ్వు తీసుకొచ్చిన పోపేగా. ఇప్పుడు చికెన్. సో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్. క్యాప్ పెట్టి ఒక 5 మినిట్స్ అది బాయిల్ కావాలి, వాటర్ ఇంకిపోవాలి. ఓకే. సో మూత పెట్టేద్దామా? సో వాటర్ అంతా పోయి చికెన్ అంతా కుక్ అయ్యి డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. సో కొంచెం టైం పడుతుంది. ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే. సో ఏం చేయాలి దాని తర్వాత? ఈ బొగ్గులు ఉంది కదా, ఎందుకు తెచ్చారా వాటిని? ఇస్త్రీ చేయడానికా? లేదు, ఈ రెసిపీ కోసం. రేపు మా దగ్గర ఇస్త్రీ పెట్టే కూడా ఉంది రా, కావాలంటే. అందులో వచ్చేంత బొగ్గు ఇక్కడ లేదు కదా. అయ్యా, ముందు చెప్పుంటే బట్టలు తెచ్చేదాన్ని నేను. ఇప్పుడు దేనికి తెచ్చా బొగ్గు? దీనికి కాల్చుకోవాలి, ఫ్లేవర్ కోసం. ఓకే. సో ఈ స్టవ్ మీద ఇంకో స్టవ్ ఒకటి చాలా, ఇంకొకటి. స్టవ్ ఆన్ చేద్దాం. చికెన్ కుక్ అవ్వడానికి, బొగ్గు కాలడానికి కొంచెం టైం పడుతుంది కదా, అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. సో ఈ లోపల చికెన్ కూడా కుక్ అయిపోయి ఉంటుంది కదా, ఒకసారి మిక్స్ చేద్దాం.
స్వీట్ ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేద్దాం. ఓకే, ఏం చేయాలి? చిన్న గిన్నె కావాలి. ఎస్, అది కొంచెం సైడ్కి జరుపు, మధ్యలోకి పెడదాం. బొగ్గు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం ముందు. ఇప్పుడు 1 డ్రాప్ ఆయిల్ బొగ్గు పైన వేయాలి. ఓకే, ఇప్పుడు మూత పెట్టాలి. సో ఇప్పుడు ఇలా ఎంతసేపు ఉంచుకోవాలి? ఆ స్మోక్ అంతా పోయే వరకు. ఓ, పెద్ద టాస్కే. నువ్వు ఆన్సర్ ఆలోచించావు స్వీటీ. ఆన్సరా? క్వశ్చన్ మర్చిపోయారు, ఒకసారి క్వశ్చన్ చెప్పు. అది నీలోనే ఉంటుంది. నువ్వు చూస్తే ఏం కాదు, కానీ నేను చూస్తే భయపడతా. ఏం భయపడతారా నన్ను చూసి? నాకు అంటే అర్థం కావట్లేదు. తెలీదురా నాకు ఆన్సర్. ఒకసారి ఆలోచించుకో. అంటే ఎన్నిసార్లు ఆలోచించినా కానీ నాలో చూసి అవతల భయపడే పాయింట్స్ ఏమున్నాయా అని. ఇది లేదా? ఏయ్, ఉందిరా, నాకు బ్రెయిన్ ఉంది, కానీ మీరేం భయపడతారో నాకు తెలియట్లే. నీకు తెలుసా ఆన్సర్? తెలుసు. ఏంటి? బ్లడ్. బ్లడ్? యు మీన్ రక్తం? నీకు బ్లడ్ చూస్తే భయం వేస్తుందా? నాకేయదు. అదిగా, అది ఆన్సర్. నాకు అర్థమైంది. సో నాలోనే ఉంటుంది బ్లడ్, నువ్వు చూస్తే. సరే, వెరీ గుడ్, బాగా ఆలోచించారు ఆన్సర్. సూపర్. ఇంకోసారి ఇట్లాంటి క్వశ్చన్లు ఇదే. ఓకే, సో ఎనీవేస్ స్మోక్ అంతా వెళ్ళిపోయినట్టుంది కదా, చూసేద్దామా? సో నేను ఈ సర్వింగ్ ప్లేట్ తెచ్చేనా? సో ఫైనలీ యమ్మీ యమ్మీ వేడి వేడి ఆవకాయ చికెన్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆవకాయ చికెన్ కి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, పెరుగు, ఆవకాయ పచ్చడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, నూనె, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఆవకాయ చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా పెరుగు, ఉప్పు, ఆవకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ ముక్కలు వేసి కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్, తగినంత నీళ్లు పోసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించుకుని దానిపై బొగ్గులు కాల్చుకుని పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె కడాయిలో పెట్టి అందులో మనం కాల్చుకున్న బొగ్గులను పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 minutes ఆగి సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆవకాయ చికెన్ రెడీ.